రాజ్ కుమార్ క్లాస్ రూమ్. ఈరోజు మనం ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా మొత్తానికి ఎటువంటి ఫిజికల్ డివిజన్స్ ఉన్నాయి. జనరల్గా ఫిజికల్ డివిజన్స్ అంటే మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే హ్యూమన్ బాడీలో కొన్ని ఫిజికల్ డివిజన్స్ ఉంటాయి. హ్యాండ్స్ అని, లెగ్స్ అని, స్టమక్ అని, హెడ్ అలా డిఫరెంట్ ఫిజికల్ పార్ట్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఇండియా ఆల్సో సమ్ ఫిజికల్ పార్ట్స్ which are called physical parts generally. Mountains, plateaus, plains and rivers, all are physical parts to the India. So what are the physical parts of India? That is called a geographical division of India అంటారు. ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1984లో రాకేష్ శర్మ went to space. At the time our Prime Minister Indira Gandhi, she asked Rakesh Sharma, how does India look like? Then he answered, సారే జహాన్ సే అచ్చా, ఇండియా ఎక్కడి నుంచి చూసినా కూడా అందంగా ఉంటుంది అని ఒక రిప్లై ఇచ్చాడు. వెరీ గుడ్. దట్ ఈస్ వై ఇండియా ఇస్ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. వెన్ యూ కంపేర్ టు ఆల్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్, సో నో కంట్రీ దిస్ మచ్ ఆఫ్ బ్యూటిఫుల్, దిస్ మచ్ ఆఫ్ ద వెల్ షేప్. నాట్ ఓన్లీ దట్ వన్, సో మెనీ ఫిజికల్ ఫీచర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. బిఫోర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా గ్రేట్నెస్ కోసం డిస్కస్ చేసే ముందు ద టోటల్ వరల్డ్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద సైజ్, వాట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ద ఇండియా. సో ఇన్ ద సైజ్ ఇండియా ఆక్యుపైడ్ 7th ప్లేస్. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. ఇండియా ఆక్యుపైడ్ 7th ప్లేస్. ఇండియా 7th ప్లేస్ ఆక్యుపైడ్ సైజ్లో. సో ఇండియా ఈజ్ ఏ 7th place occupied in the world. But one more important thing here, India is called as a subcontinent. Okay, generally continent, subcontinent. This is a great name to India. Second importance of India, India is called as a subcontinent. Subcontinent. India ni subcontinent అంటారు. You know continent? What is the meaning of continent? You know? Generally, how many continents are there in India? 7 continents are there. What are they? North America, South America, Africa, Europe, Asia, Australia, Antarctica. So 7 continents are there. But here India is called as a subcontinent. India ni enduku subcontinent antaru? That is one important. Before going to discussing about the subcontinent, to call India as a subcontinent, here 6 countries helps to India. Together 6 countries. 6 countries together, India is called as a subcontinent. అంటే ఒక 6 countries తో కలుపుకుని మనము ఇండియాని subcontinent అంటాం. So what are the 6 countries? Simply you can say here Pakistan. Here Nepal. Here Bhutan. And here Bangladesh. In the north, only 4 countries together called India subcontinent: Pakistan, Nepal, Bhutan and Bangladesh. And also here is Sri Lanka. And here there is a Maldives are there here. Here Maldives. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీగా ఇది చాలా మందికి కన్ఫ్యూజ్. ఎందుకంటే ఇండియా నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ చుట్టూ కూడా. ఈ నైబరింగ్ కంట్రీస్ కాకుండా ఈ అన్ని నైబరింగ్ కంట్రీస్ని కలిపి ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటారు. కేవలం 6 కంట్రీస్ మాత్రమే. 1 పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్. ఎన్ని కంట్రీస్ వచ్చినాయి మనకి? 1, 2, 3, 4, 5, 6 కంట్రీస్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక చిన్న కోడ్. మీకు అది కోడ్ గుర్తుంటే ఓకే, లేకపోతే ఇండియాకి చుట్టూ ఉన్న కంట్రీస్ అనమాట. అని ఇక్కడ మయన్మార్ ఉంది, అది సబ్ కాంటినెంట్లో పార్ట్ కాదు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అది సబ్ కాంటినెంట్లో పార్ట్ కాదు. ఓకేనా? ఓన్లీ పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్. ఐ విల్ గివ్ ద సింపుల్ కోడ్ BBP NSM. BBP NSM. ఇక్కడ బి అంటే భూటాన్, ఈ బి అంటే బంగ్లాదేశ్,
పి అంటే పాకిస్తాన్, ఎన్ అంటే నేపాల్, ఎస్ అంటే శ్రీలంక, ఎం అంటే మాల్దీవ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే డబుల్ బీపీ. బీపీ ఎలా ఉంది ఇక్కడ? డబుల్ బీపీ వచ్చేసింది ఎవరికి? ఎన్ఎస్ మేడంకి. సాధారణంగా బయాలజీ చెప్పే మేడమ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి డబుల్ బీపీ ఎన్ఎస్ మేడం అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే విచ్ కంట్రీస్ టుగెదర్ కాల్డ్ సబ్ కాంటినెంట్ విత్ ఇండియా. ఇండియాతో పాటు ఏ కంట్రీస్ కలుపుకున్న సబ్ కాంటినెంట్ అంటున్నాం, అది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఆప్షన్లు మనకి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా రేపు వచ్చే డిఎస్సిలో కైనా ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఇది 7th క్లాస్ లో వచ్చిన ఒక మెయిన్ పాయింట్ అనమాట. ఓకే, ఇండియా సబ్ కాంటినెంట్ అనడానికి ఈ కంట్రీస్ అన్ని మనకి కలిసి వస్తున్నాయి. అయితే ఇండియా ఎందుకు సబ్ కాంటినెంట్ అంటారు? వాళ్ళు ఏ కంట్రీనైనా సబ్ కాంటినెంట్ అంటున్నారా? కేవలం ఇండియా మాత్రమే అంటున్నారా? కేవలం ఇండియా మాత్రమే. మనము వరల్డ్ ఏ కంట్రీని కూడా సబ్ కాంటినెంట్ అనరు. ఎందువల్లంటే ఇది మనకి సౌత్ ఏషియాలో ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. అంతేకాదు ఒక కాంటినెంట్ అని పిలవడానికి కొన్ని ఫీచర్స్ కావాలి. ఆ ఫీచర్స్ ఏంటంటే ఆ ఫీచర్స్ అన్ని ఇండియాకు ఉన్నాయి. ఒక కాంటినెంట్ అనబడాలంటే ఇప్పుడు చాలా మంది మనకి 7 కాంటినెంట్స్ అని చెప్పాను మీకు. ఇందులో బిగ్గెస్ట్ కాంటినెంట్ ఏషియా, మీ అందరికీ తెలిసిందే. స్మాలెస్ట్ కాంటినెంట్ ఆస్ట్రేలియా, స్మాలెస్ట్ కాంటినెంట్ ఆస్ట్రేలియా. కాబట్టి మరి ఈ ఆస్ట్రేలియా అనేది కాంటినెంట్ అండ్ కంట్రీ ఆల్సో. కాంటినెంట్ కంట్రీ అని దేని అంటారంటే ఆస్ట్రేలియా అంటారు. ఇది స్మాలెస్ట్ కాంటినెంట్. అంటే వన్ మోర్ ఇంపార్టెంట్, దిస్ ఇస్ ద వన్ ఐలాండ్ కంట్రీ అంటారు. ఐలాండ్ కంట్రీ అంటే అర్థం ఏంటంటే ఈ ఆస్ట్రేలియాకి చుట్టూ వాటర్ ఉంటుంది. ఒక ల్యాండ్ మాస్ కి చుట్టూ వాటర్ ఉంటుంది, దాన్ని ఐలాండ్ అంటారు. ద ల్యాండ్ విచ్ ఈస్ సరౌండెడ్ బై ది వాటర్ ఈస్ కాల్డ్ యాజ్ ఐలాండ్. ఆస్ట్రేలియా ఇస్ ఐలాండ్ కాంటినెంట్. ఆస్ట్రేలియా ఇస్ కాంటినెంట్ కంట్రీ అంటారు. అంటే ఆస్ట్రేలియా ఒక ప్రత్యేకత ఉందన్నమాట వరల్డ్ లో. అలాగే మరి ఆస్ట్రేలియా కంటే పెద్ద ల్యాండ్ మాస్ లేవా? ఇంకంటే ఉన్నాయి. అదేంటంటే గ్రీన్ ల్యాండ్. ఏంటిది? గ్రీన్ ల్యాండ్. ఆస్ట్రేలియా కంటే పెద్దది గ్రీన్ ల్యాండ్ ఒక ల్యాండ్ మాస్ ఉంది. ఇది కూడా ఐలాండే. మరి దీని ఎందుకు మనం కాంటినెంట్ అన్నాం? ఇది ఆస్ట్రేలియా కంటే పెద్దది. మరి గ్రీన్ ల్యాండ్ ఎందుకు కాంటినెంట్ అంటే గ్రీన్ ల్యాండ్ పెద్దదైనా దానికి కాంటినెంట్ కి ఉండవలసిన ఫీచర్స్ ఏమీ లేవు. అందువల్లే గ్రీన్ ల్యాండ్ కాంటినెంట్ అంటారు. కానీ ఆస్ట్రేలియాకి కాంటినెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ప్లేన్స్ ఉన్నాయి, ప్లాట్యూస్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి. అంటే కొన్ని ఫీచర్స్ ఉంటేనే దాన్ని కాంటినెంట్ అంటారు. అంటే ఆస్ట్రేలియాకి ఆ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి అది కాంటినెంట్ అయింది. గ్రీన్లాండ్ ఆ ఫీచర్స్ లేవు కాబట్టి దీన్ని కాంటినెంట్ గా పిలవబడదు. మరి ఇండియా ఎందుకు సబ్ కాంటినెంట్ అంటారంటే ఇండియాకి కాంటినెంట్ కి ఉండవలసిన ఫీచర్స్ అన్ని ఉన్నాయి. అందువల్లే ఇండియాని సబ్ కాంటినెంట్ అంటారు. మీకు విషయం చెప్పనా? సీనియర్ ఎన్టీఆర్ కదండి, మరి జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అంటారంటే ఎన్టీఆర్ కి ఉన్న కొన్ని ఫీచర్స్, కొన్ని పోలికలు జూనియర్ ఎన్టీఆర్ లో కనిపిస్తున్నాయి కాబట్టి. అందువల్ల ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నంత మాత్రం అందరూ ఎన్టీఆర్ అంటారు. కొన్ని ఫీచర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అంటారు. ఇక్కడ కాంటినెంట్ కి ఉండవలసిన ఫీచర్స్ అన్ని కూడా మాక్సిమం ఇండియాలో కనిపిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కలుపుకుని అందువల్ల ఇండియాని సబ్ కాంటినెంట్ అంటారు. అర్థమైంది? ఇండియాని ఎందుకు సబ్ కాంటినెంట్ అంటారంటే ఇండియాకి ఫీచర్స్ అన్ని ఉన్నాయి, కాంటినెంట్ ఉండవలసిన ఫీచర్స్. అందువల్ల దీన్ని మనం ఏమంటామంటే సబ్ కాంటినెంట్. ఏంటి సార్ ఇండియా ఉన్న ఫీచర్స్ ఏంటి? ఇండియా గొప్పదనం ఏంటంటే దేర్ ఆర్ 5 ఫీచర్స్ ఆర్ దేర్ టు ది ఇండియా టు కాల్ యాజ్ ఏ కాంటినెంట్. ఇండియాకి 5 ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫీచర్ ఏంటంటే ద గ్రేట్ మౌంటైన్స్. ఇండియా కన్సిస్ట్ ఆఫ్ ద గ్రేట్ మౌంటైన్స్. India consists of the great mountains. Okay, this is the first feature. And one more important, India consists of the great large plains. Large plains are there here. Okay, large plains ఉన్నాయి ఇక్కడ ఇండియాకి. మౌంటైన్స్ ఉన్నాయి, ప్లెయిన్స్ ఉన్నాయి, మౌంటైన్స్ అంటే హిమాలయస్ ఉన్నాయి, చాలా మౌంటైన్స్ ఉన్నాయి ఇండియాలో. అంతేకాదు ఇక్కడ ఏమన్నాయంటే ఆ ప్లెయిన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే డిజర్ట్ రీజన్ ఉంది ఇండియాకి. డిజర్ట్ రీజియన్ ఉంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్లాట్యూ, సౌత్ ప్లాట్యూ, సదరన్ ప్లాట్యూ, సౌత్ ప్లాట్యూ రీజియన్ ఉంది. ఓకేనా? అంటే 5th ఫీచర్ ఏంటంటే ద ఐలాండ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఆర్ దేర్.
గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఆర్ దేర్. అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇండియాకి 5 ఫీచర్స్ ఉన్నాయి. ఈ 5 ఫీచర్స్ బట్టి మనం ఏమనొచ్చు అంటే ఇండియా సబ్ కాంటినెంట్ అనొచ్చు. ఊరికి ఇండియాకి సబ్ కాంటినెంట్ పేరు రాలేదు. ఏ కంట్రీలో లేని ద గ్రేట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. దట్స్ వై హియర్ in the year 1984 రాకేష్ శర్మ సెట్ 1 పాయింట్ సారే జహాన్ సే అచ్చా అన్నాడు. అంటే ఎటు చూసినా ఇండియా చాలా అందంగా ఉందని చెప్పాడు ఇందిరాగాంధీతో. కాబట్టి మనకి ఇండియా అనేది చాలా బ్యూటిఫుల్ కంట్రీ అండ్ వీ నో అబౌట్ ఇండియా ఫ్రమ్ డీప్లీ నౌ. ఓకేనా, కొంచెం డీప్ గా వెళ్తే మనం వాట్ ఆర్ ద ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా బిఫోర్ గోయింగ్ డిస్కసింగ్ అబౌట్ ది ఫస్ట్ వాట్ ఆర్ ద నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా. You know well, already in the previous class we discussed this one. The neighboring countries, Pakistan is there, and one more country, Afghanistan. Afghanistan is there. Next one, here China is there. China. Here Myanmar is there. Myanmar is there here. And now these are all called neighboring countries. But Pakistan share the land boundary with India. Afghanistan share the land boundary with India. China also share the land boundary with India. Nepal, Bhutan, Myanmar, Bangladesh. ఈ అన్ని కంట్రీస్ కి ఇండియాతో ల్యాండ్ సంబంధం ఉంది. అంటే ఇండియా ఆనుకునే ఉన్నాయి అనమాట. అంటే మధ్యలో ఎటువంటి సీ గానీ ఓషన్ గానీ ఏమీ లేదు, ల్యాండ్ బౌండరీ ఉంది. అంటే ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. అవసరం అయితే బౌండరీ నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ శ్రీలంకతోకి ఇండియాకు ఉన్న బౌండరీ ఏంటంటే వాటర్ బౌండరీ ఉంది. అంటే ఇక్కడ మధ్యలో వాటర్ ఉంది అనమాట. అంటే ఇండియాతో ల్యాండ్ షేర్ చేసుకునే కంట్రీస్ ఏంటంటే ఒకటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. విచ్ కంట్రీ నాట్ షేరింగ్ ద బౌండరీ విత్ ఇండియా అని కొన్ని కంట్రీస్ నేమ్స్ ఇస్తారు అక్కడ. అంటే ముందు ఇండియా ఎన్ని కంట్రీస్ ఉన్నాయో మనకు తెలియాలి, దాన్ని బట్టే మనము చెప్పగలం. ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, ఇండియాతో లార్జ్ బౌండరీ షేరింగ్ కంట్రీ ఏంటి అని కూడా అడగవచ్చు. ఏంటిది మనకి? బంగ్లాదేశ్. ద లార్జ్ బౌండరీ షేరింగ్ కంట్రీ బంగ్లాదేశ్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇండియా విచ్ కంట్రీ షేరింగ్ ద లార్జ్ బౌండరీ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు నోట్ చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా నా లెసన్ వినేటప్పుడు రాజ్ కుమార్ క్లాస్ రూమ్ అనే ఒక చిన్న బుక్ కొనుక్కోండి. ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ప్రతి పాయింట్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్తాను కాబట్టి మీరు వాటిని నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ యొక్క గ్రేట్నెస్ ఏంటి? ఇండియా హ్యాస్ లార్జ్ అండ్ లాంగ్ బౌండరీ. లాంగ్ బౌండరీ ఎన్ని కిలోమీటర్స్ ఇది మనకి? 4096 కిలోమీటర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియాతో ఎక్కువ బౌండరీ కలిగిన దేశం ఏంటి, కంట్రీ ఏంటంటే బంగ్లాదేశ్. మరి ఎక్కువ తెలుసుకున్నప్పుడు తక్కువ కూడా తెలియదు కదా మనకి. అంటే తక్కువ షేర్ చేసుకున్న కంట్రీ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. ఇదేమో లార్జ్ బౌండరీ అండ్ లాంగ్ బౌండరీ. సెకండ్ వన్ అండ్ వెరీ స్మాల్ బౌండరీ ఆఫ్ఘనిస్తాన్. హౌ మెనీ కిలోమీటర్స్? 106 కిలోమీటర్స్. అదనమాట. మీకు మెయిన్ పాయింట్ చెప్పాను నేను. సబ్ కాంటినెంట్ పిలవడానికి ఇండియాతో కలిసి వచ్చే కంట్రీస్ ఏంటి చెప్పాను దాకా. WBP, NSM అని. అలాగే ల్యాండ్ బౌండరీస్ ఎన్నో చెప్పాను మీకు. ఇండియాని సబ్ కాంటినెంట్ అనగల కారణాలు ఏంటి చెప్పాను మీకు. ఇండియాకు 5 ఫీచర్స్ చెప్పాను మీకు. ఇప్పుడు ఏంటంటే ఇండియాతో బౌండరీ షేర్ చేసుకున్న కంట్రీస్ ఏంటి, ఏ కంట్రీ లాంగ్ బౌండరీ షేర్ చేసుకుంది, ఏ కంట్రీ తక్కువ బౌండరీ షేర్ చేసుకుందో కూడా చెప్పాను. ఇప్పుడు మనము హిమాలయాస్, ద గ్రేట్ పార్ట్ ఆఫ్ ది ఇండియా, హిమాలయాస్. యు నో హిమాలయాస్. సో వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ హిమాలయాస్? దిస్ ఇస్ ద నార్త్ బౌండరీ ఆఫ్ ఇండియా. మనం ఇక్కడ బౌండరీస్ కూడా తెలుసుకోవాలి ఇండియాకి. మన ఇంటికి బౌండరీస్ మనకు ఉంటాయి. కొంతమందికి చుట్టూ కొన్ని ఇల్లులు ఉంటాయి, కొన్ని హౌసెస్ ఉంటాయి. 3 sides బౌండరీస్ ఉంటాయి. ఒక సైడ్ ఆపోజిట్, ఒక సైడ్ ఏమో రోడ్ వే ఉండొచ్చు. కానీ ఒక బౌండరీ అంటూ ప్రతి ఇంటికి, ప్రతి ప్లేస్ కి, ప్రతి కంట్రీకి, ప్రతి హౌస్ కి, అలాగే ప్రతి విలేజ్ కి కూడా బౌండరీ ఉంటుంది. అలాగే ఇండియా కూడా 4 బౌండరీస్ ఉన్నాయి. ఆ 4 బౌండరీస్ మీ అందరికీ తెలిసేవి. మరొకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే హిమాలయాస్ చెప్పుకునే ముందు ఒక్కసారి ఇండియాకు ఉన్న 4 బౌండరీస్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇవి పెద్దగా తెలియవు. కానీ మీరు సైన్స్ చదువుతున్నా,
లేకపోతే పాలిటెక్నికల్ చదువుతున్నా, లేకపోతే ఇంజనీరింగ్ చదువుతున్నా, మీకు సోషల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇండియా కోసం జీకే అనేది చాలా ఇంపార్టెంట్. ఇదంతా జీకేలో ఒక పార్ట్. జీకే అనేది సపరేట్గా ఉండదు మనకి, ఇది కూడా జీకేలో ఒక పార్ట్. కాబట్టి మనకి బౌండరీస్ ఆఫ్ ఇండియా చూద్దాం. ఫస్ట్ బౌండరీ ఏంటంటే నార్త్ బౌండరీ. నార్త్ ఇండియాకి నార్త్ లో ఏముందంటే ఇప్పుడు చెప్పిన మీకు గ్రేట్ హిమాలయాస్. నార్త్ బౌండరీ హిమాలయాస్. మరి ఇండియాకి ఈస్ట్ బౌండరీ ఉంది, ఇది ఈస్ట్ బౌండరీ, ఇది ఈస్ట్ బౌండరీ ఉంది. ఇండియాకి ఈస్ట్ బౌండరీ బే ఆఫ్ బెంగాల్. మీ అందరికి బాగా తెలిసింది బే ఆఫ్ బెంగాల్. ఇండియాకి ఈస్ట్ బౌండరీ బే ఆఫ్ బెంగాల్. సార్ మాకు నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలండి? మేమేమో ఇక్కడ చూస్తున్న ఇంకొకలా ఉంటున్నాయి, ఈ బుక్ లో తొగలా ఉంటున్నాయి, ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంది, మాకు అర్థం కావట్లేదు, నార్త్ ఏది, సౌత్ ఏది, ఈస్ట్ ఏది, వెస్ట్ ఏది ఎలా గుర్తుపెట్టుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు కదండి. మీరు ఎప్పుడు ఎక్కడ ఏ మ్యాప్ చూసినా ఈస్ట్ ఎప్పుడు ఇటు సైడ్ ఉంటుంది. ఇటు సైడ్ అంటే ఏంటి? మన రైట్ సైడ్. మన రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు కూడా ఈస్టే. మీ రైట్ హ్యాండ్ ఎక్కడ ఉందో, ఇటు సైడ్ ఉందో, మీరు ఎప్పుడైతే బుక్ వైపు టర్న్ అయ్యారో అదే మనకి ఈస్ట్ అనమాట. ఓకే, అదే దీనికి క్వైట్ ఆపోజిట్. ఈస్ట్ క్వైట్ ఆపోజిట్ ఏంటి? వెస్ట్. ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. దిస్ ఈస్ ద ఈస్ట్, దిస్ ఈస్ ద వెస్ట్. అర్థమైంది ఇప్పుడు? ఈస్ట్ వెస్ట్ అది వరల్డ్ మ్యాప్ అవ్వచ్చు, ఏషియన్ మ్యాప్ అవ్వచ్చు, ఇండియా మ్యాప్ అవ్వచ్చు, ఏపీ మ్యాప్ అవ్వచ్చు, ఏదైనా ఒక ఏ మ్యాప్ కాకపోయినా మనకి ఎప్పుడు కూడా ఇది ఈస్ట్, ఇదేమో వెస్ట్. మన రైట్ సైడ్ ఈస్ట్, మన లెఫ్ట్ సైడ్ వెస్ట్. అంటే ఏంటి, ఎంత చిన్న విషయం చెప్తున్నారు సార్ అనుకుంటారా? చాలా మందికి డౌట్ ఇది. పైకి చెప్పుకుంటే సిగ్గు. కొంతమందికి ఈస్ట్ ఏదో వెస్ట్ తెలియదు వీడికి అనుకుంటారని కొంతమంది పైకి చెప్పరు. అందుకనే అటువంటిది అందరికీ తెలియదు. కాబట్టి మన రైట్ సైడ్ ఎప్పుడు ఈస్ట్, మన లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా వెస్ట్. సార్ ఈస్ట్ వెస్ట్ చెప్పిన నార్త్ సౌత్ ఎలాగండి? నార్త్ ఎప్పుడు కూడా టాప్ డౌన్, ఇది నార్త్. దీనికి క్వైట్ ఆపోజిట్ సౌత్ అనమాట. ఓకేనా? వీటిని మన డైరెక్షన్స్ అంటాం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇప్పుడు నార్త్ లో ఏమన్నా ఇండియాకి? హిమాలయస్ ఉన్నాయి, నార్త్ హిమాలయస్. ఈస్ట్ లో ఏముంది ఇండియాకి? ఇది బే ఆఫ్ బెంగాల్. ఓకే, నెక్స్ట్ వెస్ట్ లో ఏముంది ఇండియా కంటే? థర్డ్ వన్ వెస్ట్. ఇంతవరకు మన టెక్స్ట్ బుక్స్ లో మనకి వెస్ట్ మనకి అరేబియన్ సీ అని మాత్రం చదువుకున్నాం. చాలా మంది చిన్నప్పుడు వెస్ట్ అరేబియన్ సీ అని చదువుకున్నారు. కానీ ఇంకోటి కూడా వెస్ట్ లో మనకి డెజర్ట్ కూడా ఉంది ఇక్కడ. అందువల్ల డెజర్ట్ కూడా యాడ్ చేస్తాం మనం. ఏ డెజర్ట్ అది? థార్ డెజర్ట్ అంటే వెస్ట్ లో మనకి అరేబియన్ సీ, థార్ డెజర్ట్ కూడా ఉంది. ఇంకొకటి మరి ఫోర్త్ బౌండరీ కావాలి కదా మనకి. ఫోర్త్ బౌండరీ ఏంటంటే దాన్ని మనం సౌత్ అంటాం. సౌత్ ఇండియన్ ఓషన్. అబ్బా, మీకు ఇండియాలో బౌండరీస్ ఏంటో మీకు బాగా క్లియర్గా తెలిసిపోయింది. మనకి ఇండియా మ్యాప్ మీద క్లియర్ గా ఐడియా ఉన్నప్పుడు మాత్రమే జీకేలో మనం పట్టు సాధించగలం. అన్ని స్టేట్స్, ఏ స్టేట్స్ ఎక్కడ ఉంది, ఇండియా చుట్టూ ఏమున్నాయి, మన బౌండరీస్ ఏంటి, నైబరింగ్ కంట్రీస్ ఏంటి, ఇవన్నీ మనకి చాలా క్లియర్ గా డౌట్లెస్ గా తెలియాలి. డౌట్ గా ఉండకూడదు. ఏ విషయం కూడా మనకి చాలా క్లారిటీగా తెలియాలి. అప్పుడు మనకి 4 బౌండరీస్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ బౌండరీ కోసం తెలుసుకుందాం. ఏంటి ఫస్ట్ బౌండరీ మనకి? నార్త్ హిమాలయాస్. ఇండియా 7th ప్లేస్ అని చెప్పింది కదా, గుర్తుపెట్టుకోండి. నేను ఎలా చేస్తున్నాను దీన్ని చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా డిఫికల్ట్ కూడా అర్థం చేసుకోవడానికి, కానీ నేను చాలా ఈజీ వేలో మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్. హిమాలయాస్ మనకి ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకటి ఏంటంటే మనకి చూడండి ఒకసారి, హిమాలయాస్ ఇదే కదా మనకి ఇంపార్టెంట్ బౌండరీ. హిమాలయాస్ ఎలా ఫామ్ అయినాయి? హిమాలయాస్ ఫార్మేషన్ చెప్పాలంటే ఇండియా ఫామ్ కూడా చెప్పాలి మనకి. ఇండియా ఫార్మేషన్ చెప్పాలంటే అసలు కాంటినెంట్స్ ఎలా ఫామ్ అయినా చెప్పాలి మీకు. అలా ఓషన్స్ ఎలా ఫామ్ అయినాయి, కాంటినెంట్స్ ఎలా ఫామ్ అయినా కూడా చెప్తేనే మనకి ఇండియా ఎలా ఫామ్ అయిందో అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మౌంటైన్స్, హిమాలయస్ ఎలా ఫామ్ అయిందో మనకు అర్థమవుతుంది. ఓకే, చెప్పే ముందు ఇప్పుడు ఇదో పెద్ద ల్యాండ్ మాస్. బిఫోర్ 250 మిలియన్స్ ఇయర్స్ ఎగో, ఎప్పుడో 250 మిలియన్ సంవత్సరాల క్రితం మనం ఎక్కడున్నా కూడా మనకు తెలియదు కదండి. ఇది ఒక ల్యాండ్ మాస్. ఇది దీని చుట్టూ కూడా వాటర్ అనేది ఉందండి. ఇది ఒకప్పుడు ఏ కాంటినెంట్స్ కూడా ఫామ్ అవ్వక ముందు, మన వరల్డ్ లో ఏ కాంటినెంట్స్ ఫామ్ అవ్వక ముందు ఇదంతా వాటర్, ఇదంతా పెద్ద స్టోన్ అన్నమాట. పెద్ద రాయి లాంటి ఉంది, పెద్ద ల్యాండ్ మాస్, గట్టి రాయి. ఇది దీని చుట్టూ వాటర్ ఉంది కదండి.
ఇప్పుడు లోపలికి వాటర్ ఏంటంటే ఏం వాటర్ అలా, కానీ గ్రాడ్యువల్లీ ఆఫ్టర్ సమ్ ఇయర్స్, ఓకేనా, ఆఫ్టర్ సమ్ ఇయర్స్ బికాస్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ దిస్ వాటర్ దిస్ స్టోన్ బ్రేక్ టూ పార్ట్స్. ఓకే, బ్రేక్ టూ పార్ట్స్. బిఫోర్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ పెంజియా. దీన్ని మనం పెంజియా అంటాం. పెంజియా అంటే ఈ ల్యాండ్ మాస్ మొత్తాన్ని పెంజియా అంటారు. కానీ ఈ వాటర్ ఫోర్స్ వల్ల ఇది రెండు పీసులుగా బ్రోక్ టూ పీసెస్, రెండు పీసులు అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఆటోమేటిక్ ఏమవుతుంది, ద వాటర్ కమింగ్ ఇన్ టు ఇన్సైడ్. సో దిస్ టూ pieces of land separate by this water. So this part is called a Lower Asia. దీన్ని మనం ఏమంటాం అంటే Lower Asia. Lower Asia. Upper part at the same time north part. దీన్ని నార్త్ అనుకుంటే మనం నార్త్ పార్ట్ ఈస్ కాల్డ్ as a Lower Asia. At the same time the south part is called as a Gondwana. Gondwana. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. Lower Asia, Gondwana. టూ పీసెస్ అయింది ఇప్పుడు. ఇంకా కొద్ది సంవత్సరాల తర్వాత, మళ్ళీ ఇంకా కొద్ది సంవత్సరాల తర్వాత, బికాస్ ఆఫ్ దిస్ వాటర్ ఫోర్స్ దిస్ ల్యాండ్ ఇంటూ డిఫరెంట్ పీసెస్ 50 million years ago. డిఫరెంట్ పీసెస్ అంటే, సో దిస్ ఇస్ ద లార్జ్ పీస్ ఇస్ దేర్, దిస్ ఇస్ ద వన్ పీస్ ఇస్ దేర్, దిస్ ఇస్ ద వన్ మోర్ పీస్ ఇస్ దేర్, దిస్ ఇస్ ద అనదర్ పీస్ లైక్ దిస్ హియర్. ఓకే, ఈ పీస్ మనం ఏమంటామంటే నార్త్ అమెరికా అంటాం. దీన్ని నార్త్ అమెరికా. ఈ ల్యాండ్ మాస్ పేరేంటి ఇక్కడ, నార్త్ అమెరికా. ఇంకొక పీస్ ఇది యూరోప్, ఇంకొక పీస్ ఇది ఏషియా. మరి ఇదేంటంటే ఇంకో పీస్ ఉంది కదా, దీన్ని మనం గ్రీన్ ల్యాండ్ అంటాం కదా, గ్రీన్ ల్యాండ్. ఇదే కాంటినెంట్ కాదు. అంటే 3 continents పార్ట్ ఆఫ్ ది లోవర్ ఏషియా. విచ్ 3 continents పార్ట్స్ ఆఫ్ ది లోవర్ ఏషియా అంటే నార్త్ అమెరికా, యూరోప్, ఏషియా. 3 continents. ఇక్కడ మనం 3 continents అంటే మనం టోటల్ గా 7 continents లో 3 continents మనకి ఆల్రెడీ లోవర్ ఏషియా ఫామ్ అయిపోయి. ఇంకా మనకి ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, మనకి ఇంకా 4 continents ఉన్నాయి. ఆ 4 continents కూడా సౌత్ పార్ట్ గోండ్వానా పార్ట్ ఉంది కదా, దీని ద్వారా ఫామ్ అయింది. అంటే ఇదొక పార్ట్, ఇదేంటిది సౌత్ అమెరికా. ఇదొక పార్ట్, ఇదేంటిది ఆఫ్రికా. ఓకేనా, అంటే ఇదొక పార్ట్, ఇదే మనకి ఇండియా ల్యాండ్ మాస్. ఇక్కడ హియర్ ఇక్కడ సౌదీ అరేబియా అనే పార్ట్ ఉంది. ఇది అంటార్కిటికా. ఏంటిది అంటార్టికా అండ్ ఆస్ట్రేలియా. ఇక్కడ మీకు పార్ట్స్ అవగానే ఆటోమేటిక్ గా వాటర్ అయిపోద్ది. ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు ఇన్సైడ్ లైక్ దిస్ హియర్ వాటర్. వాటర్ కమింగ్ ఇన్ దిస్ సైడ్. ఓకేనా, సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ వాటర్ లైక్ దిస్ హియర్ కమింగ్ హియర్ లైక్ దిస్. అంటే ఎప్పుడైతే ఆ స్టోన్ బ్రేక్ అయిందో ఆటోమేటిక్ గా వాటర్ వస్తుంది మనకి. ది ఆల్ ద land masses separated by the large water bodies. These large water bodies are called 5 oceans are there. ఓకేనా, మనకి ఎన్ని ఓషన్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, సదరన్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్. ఓకేనా, సో దిస్ ఇండియన్ ఓషన్. 5 ఓషన్ ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా ఓషన్స్. అంటే ఇప్పుడు చూడండి, మనకి కావాల్సింది ఏంటంటే ఇంతవరకు కాంటినెంట్స్ అనేవి ఎలా డివైడ్ చూసాం మనం. ఇప్పుడు ఇది ల్యాండ్, ఈ ల్యాండ్ మాస్ ఇండియా ల్యాండ్ మాస్ అంటున్నాం. ఓకేనా, 50 million years ago this land mass gradually moved towards the upperwards like this. Okay, this Gondwana land, this is a Gondwana land part. This is here, now it is called India, our country India. This moved towards upper side. When joined this place here, the land mass raised like this here. This is called the Lower Asia plate. This is called Eurasia plate. దీని ఏమంటామంటే యురేషియా, యురేషియా ప్లేట్. ఇది ఈ ఇండియా ల్యాండ్ మాస్ అనేది యురేషియా ప్లేట్ ని గుద్దుకోవడం ద్వారా, లేకపోతే కొలీడెడ్ ద 2 parts, ఆటోమేటికలీ ద ల్యాండ్ రైజ్ లైక్ దిస్. అంటే ల్యాండ్ అనేది ఎప్పుడైతే 2 ల్యాండ్ మాసెస్ క్రాస్ అయినాయో ఈ యొక్క ల్యాండ్ పైకి ఇలా పైకి లేచింది అనమాట. ఫోల్డెడ్ లైక్ ఫోల్డెడ్. మనం బ్లాంకెట్ చూసాం చూడండి, మన బ్లాంకెట్ 2 సైజ్ ఎలా అనుకోండి, ఇట్ విల్ రైజ్ అప్వర్డ్స్ somewhat height. In the same way, when this Gondwana land part of India moves toward the north, the rise of this land, ఈ ల్యాండ్ పైకి లేచింది. దిస్ ఈస్ కాల్డ్ ఏ ఇండియన్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్ లైస్ ఇన్ నార్త్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. దిస్ ఈస్ కాల్డ్ ఫార్మేషన్ ఆఫ్ ది, దీని మనం ఫార్మేషన్ ఆఫ్ ది హిమాలయస్ అంటాం. హిమాలయస్ ఈ విధంగా ఫామ్ అయినాయి, ఇండియా కూడా ఈ విధంగా మనకి ఫామ్ అయింది. అంటే ఇప్పుడు వన్ మోర్ క్వశ్చన్, ఇండియా లైస్ ఇన్ ద విచ్ కాంటినెంట్? ఇండియా లైస్ ఇన్ ద ఏషియన్ కాంటినెంట్, బట్ ఇండియా ఇస్ ద ల్యాండ్ మాస్ ఆఫ్ ది గోండ్వానా ల్యాండ్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అనేది ఏషియన్ కాంటినెంట్ లో ఉన్నప్పటికీ ఇండియా అనేది దేంట్లో పార్ట్ అంటే గోండ్వానా ల్యాండ్ లో పార్ట్ అనమాట. అది
దీన్ని మనం ఫార్మేషన్ ఆఫ్ ఇండియా, ఫార్మేషన్ ఆఫ్ కాంటినెంట్, ఫార్మేషన్ ఆఫ్ హిమాలయస్ అని కూడా చెప్పొచ్చు మనం. ఈ విధంగా మీకు కాంటినెంట్స్ ఏ విధంగా ఫామ్ అయింది, ఇండియా ఏ విధంగా ఫామ్ అయింది అనేది, హిమాలయస్ ఏ విధంగా ఫామ్ అయింది మీకు చెప్పాను అనమాట. ఇప్పుడు మనము ఈ ఫార్మేషన్ అనే హిమాలయస్ కోసం చెప్పుకుందాం. హిమాలయస్ మనకి ఏ సైడ్ ఉందని చెప్పాను, ఇండియాకి నార్త్ లో ఉన్నాయని చెప్పాను కదా. నార్త్ లో హిమాలయస్ ఉన్నాయి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ నేమ్స్ వస్తాయి హిమాలయస్ కి. హిమాలయస్ ఏంటంటే బోర్డ్ ఆఫ్ స్నో అంటారు. హిమాలయస్ మీనింగ్ ఏంటంటే, హిమాలయస్ అంటే అర్థం ఏంటంటే బోర్డ్ ఆఫ్ స్నో అంటారు. బోర్డ్ ఆఫ్ స్నో, హిమాలయస్ బోర్డ్ ఆఫ్ స్నో అంటారు. అంటే అర్థం ఏంటంటే మంచు ఉండే ప్రాంతం అది. అర్థమైందా? హిమాలయస్, హిమ్ అంటే మంచు అనమాట. కానీ ఎక్కువ మంచు ఉండే ప్రాంతం. ఎందుకు మంచు ఉంటుందంటే ఇక్కడ హిమాలయస్ అన్ని కూడా 3 parallel ranges ఉన్నాయి. హిమాలయస్ ఆర్ 3 parallel ranges. In total length of the Himalayas from here this north side, this is also east side, from north to east, that is arch shape is there. The Himalayas length 2,500 kilometers length is there. Himalayas total length of the Himalayas. But when you see the heights of the Himalayas, the highest peaks are there in the greater Himalayas. Greater Himalayas మనకి highest peaks ఉంటాయి. ఇలాగా ఇవన్నీ కూడా highest peaks ఉంటాయి అన్నమాట. ఈ హైయెస్ట్ పీక్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎలా ఉంటాయంటే ప్రతి హైయెస్ట్ పీక్ కూడా అబౌవ్ 8,000 meters ఫ్రమ్ ద సీ లెవెల్. అంటే ప్రతి ఒక్కటి కూడా 8,000 meters కంటే పైనే ఉంటాయి. కాబట్టి ఈ ప్లేస్ ఏమంటారంటే 8,000 అంటారు. ఏమంటారు వీటిని అంటే, హిమాలయస్ కి మరొక పేరు ఉంది 8,000 అని. 8,000 అని వెయిట్ అంటారంటే 8,000 అంటారు వీటిని. అంటే అన్ని మౌంటైన్స్ కూడా 8,000 పైనే ఉన్నాయి కాబట్టి. సో దర్ ఇస్ ఎ గ్రేట్ ఇంపార్టెంట్ మౌంటైన్ లైస్ ఇన్ ద greater Himalaya, that is called as Mount Everest. So what about Mount Everest? That is a highest peak in the world. Mount Everest lies in Nepal in the greater Himalayas. Greater Himalayas లో ఉన్న Mount Everest highest peak in the world. అంటే ప్రపంచంలో ఎంత హైట్ ఏ హైయెస్ట్ పీక్ కూడా లేదనమాట. అందువల్లే the Mount Everest lies in the greater Himalayas and height is 8,848 meters. ఇందా చెప్పిన మీకు ఈ ఇండియా ల్యాండ్ మాస్ ఇలా మూవ్ అవడం ద్వారా దీన్ని ఇక్కడ క్రాస్ అవుతున్నాను. కానీ ఎవ్రీ డే దేర్ ఇస్ సంథింగ్ మూవ్ టువర్డ్స్ ద నార్త్ సైడ్. ఎవ్రీ ఇయర్ దిస్ ఇస్ మూవ్ ద 5 centimeters. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 1,000 years 5 meters అంట. అర్థమైందా? ప్రతి 1000 సంవత్సరాలకి 5 మీటర్లు పైకి లేస్తున్నారు. అంటే మౌంటైన్స్ హైట్ ఎప్పుడు పెరుగుతూనే ఉండడం తప్ప తగ్గదు. ఎందుకు పెరుగుతుందంటే మౌంటైన్స్ హైట్ ఎప్పుడు కూడా, హిమాలయస్ హైట్ ఎప్పుడును ఈ ల్యాండ్ మాస్ ఎప్పుడు ఉండి కొద్ది దగ్గర అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే దగ్గర జరుగుతుందో ఆటోమేటిక్ గా హిమాలయస్ కూడా పైకి లెగుస్తూ ఉన్నాయి. ఎంత హైట్ లెగుస్తున్నాయంటే ప్రతి సంవత్సరం 5 centimeters లెగుస్తుందంట పైకి. అలాగే ప్రతి 1000 సంవత్సరాలు ఒకసారి 5 మీటర్లు పైకి రేజ్ అవుతుంది అనమాట. అంటే మౌంటైన్స్ ఎప్పుడు హైట్ పెరుగుతుంది తప్ప ఎప్పుడు తగ్గదు. అర్థమైందా? సో ఇన్ దిస్ వే హిమాలయస్ ఆర్ ఫార్మ్డ్ హియర్. సో టోటల్ హిమాలయస్ 2,500 length is there and 8,000 are called. This is called as the greatest of Himalayas. And one more important point is there about the Himalayas. They are all together. Here, how many countries are there in the Himalayas? Himalayas lies in the how many countries? That is important point. ఇది చాలా మందికి తెలియదు. అంటే ఎన్ని దేశాల్లో హిమాలయస్ ఎక్స్పాండ్ అయి ఉన్నాయి అనేది కావాలి మనకి. అంటే ఏ దేశం అంటే ఇండియాకి నార్త్ లో చాలా దేశాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, చైనా ఉంది, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది, మైనవర్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఒక 6 countries లో మాత్రమే ఈ హిమాలయస్ ఎక్స్పాండ్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇండియా. సో ఫస్ట్ కంట్రీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పాకిస్తాన్, ఇండియా, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. ఏంటంటే మనకి ఇంకో కంట్రీ కావాలి మనకి, నేపాల్, భూటాన్ అండ్ చైనా. ఓకే, సో హిమాలయస్ ఆర్ ఎక్స్పాండెడ్. ఆ హిమాలయస్ లైస్ ఇన్ హౌ మెనీ కంట్రీస్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా కంట్రీస్ కన్ఫ్యూజ్ ఉంటాయి మనకి. ఎప్పుడు కూడా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఓకేనా, చైనా, నేపాల్, భూటాన్, ఓకే, ఈ కంట్రీస్ మాత్రమే మనకి ఇక్కడ ఉన్నాయి. మనకి ఇంకో కంట్రీ ఏంటంటే పాకిస్తాన్, ఇండియా, నేపాల్, భూటాన్, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఓకే, దీస్ కంట్రీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కంట్రీస్ ఆఫ్ హిమాలయాస్. ఈ కంట్రీస్ మాత్రం హిమాలయస్ ఎక్స్పాండ్ ఉన్నాయి.
కాబట్టి ఇది గ్రేటర్ హిమాలయస్. ఇంకొక విషయం చెప్పినండి ఈరోజు క్లాస్ ముగించేస్తాను మీకు. ఇక్కడ మనకి టవర్ ఆఫ్ ఏషియా అంటారు హిమాలయస్. ఏమంటారు హిమాలయస్ ని? టవర్ ఆఫ్ ఏషియా. హిమాలయాస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ టవర్ ఆఫ్ ఏషియా అంటారంట. వాటర్ టవర్ ఆఫ్ ఏషియా. సారీ, వాటర్ టవర్ ఆఫ్ ఏషియా. వాటర్ టవర్ ఆఫ్ ఏషియా. వాటర్ టవర్ ఆఫ్ ఏషియా అర్థం ఏంటంటే, ఇన్ హిమాలయాస్ సో మెనీ రివర్స్ ఆర్ ఆరిజిన్ ఫ్రమ్ ద హిమాలయాస్. చాలా రివర్స్ హిమాలయస్ నుంచే స్టార్ట్ అవుతాయంట. నాట్ ఓన్లీ రివర్, దేర్ ట్రిబ్యూటరీస్ ఆల్సో ఆరిజిన్ ఫ్రమ్ ద హిమాలయాస్. చాలా రివర్లకి హిమాలయస్ అంట బర్త్ ప్లేస్ అంట. మనకి పుట్టిన ప్లేస్ ఉంటుంది కదా, జన్మస్థానం అంటారు దాన్ని. ఓకేనా? అలాగే చాలా రివర్స్ ఈ హిమాలయస్ లోనే స్టార్ట్ అవుతున్నాయంట. అందువల్లే ఎన్ని రివర్స్ అంటే మెయిన్ గా 3 రివర్స్ ఉన్నాయి. అవి మీకు బాగా తెలుసు. ఒకటి గంగా, రివర్ గంగా, రివర్ బ్రహ్మపుత్ర, రివర్ సింధ్, These 3 main rivers are origin from the Himalayas. అందువల్ల ఈ 3 రివర్స్ ఏమంటారంటే హిమాలయన్ రివర్స్ అంటారు. ఏమంటారు వీటిని? హిమాలయన్ రివర్స్ అంటారు. మరి ముఖ్యంగా ఇప్పుడు మన టాపిక్ ఏంటి ఇక్కడ? వాటర్ టవర్ ఆఫ్ ఏషియాని ఎందుకు పిలుస్తారు హిమాలయస్ ని? ఇక్కడ ఉన్న 3 రివర్స్ కాకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న రివర్స్ కూడా ట్రిబ్యూటరీస్ ఆఫ్ దీస్ 3 రివర్స్ ఆల్సో ఆరిజిన్ ఫ్రమ్ ద Himalayas. That is why this is called a Tower of Asia. This is called Board of Snow. This is called 8,000. Himalayas ki 3 names చెప్పాను మీకు. 8 అంటే Power Tower of Asia, Himalayas. Okay, and 8,000 Himalayas. Okay, next one that is Board of Snow, Himalayas. Okay, tomorrow we'll explain more, and until then once observe this class and write the important points in our notes. Okay, thank you very much.